ఈరోజు మనం చూస్తున్నాము 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది ఎక్కడనో కాదు, మన సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ రెవెన్యూ కొండపాక మండలంలో ఉన్నటువంటి సైట్ అండి. ఈ నేషనల్ హైవే రహదారి ఏదైతే రాజీవ్ రహదారి ఉన్నదో ఈ రహదారికి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి పోవాలి. ఈ మట్టి రోడ్ ఏదైతే ఉందో నక్ష రోడ్డు, ఈ రోడ్డుకు ఆనుకొని ఉంది. ఆ 1 ఎకర్ బిట్టు లోపలికి వెళ్ళి చూద్దామా? లోపలికి వెళ్ళడానికి దారి చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద రోడ్ అండి. ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ మనం చూద్దాము. లోపలికి వెళ్ళి మనము ఏదైతే ల్యాండ్ చూద్దామని చెప్పేసి అన్నామో ఆ ల్యాండ్ లోపలికి వచ్చామండి. ఈ సైట్ వరకు వచ్చేసి మనకు కారు, లారీ, బస్సు అన్నీ రావచ్చు. అంటే దారి మంచిగా ఉందని చెప్పేసి అర్థం. ఇది చుట్టూ కడిలు ఫెన్సింగ్ వేసి ఉన్నది చూడండి. 4 మూలలు మంచిగా ఉంది. హైటెన్షన్ వైరు మనకు దూరంలో ఉన్నది, ఒక 300-400 మీటర్స్ దూరంలో ఉన్నది. మన సైట్కి ఏం దగ్గరలో లేదు, మన సైట్లో పోలేదు. సైట్ వచ్చేసి ఇది ఏదైతే రాజీవ్ రహదారి ఉందో ఆ రాజీవ్ రహదారి నుండి లోపలికి కూడా నక్ష రోడ్డు, అఫీషియల్గా బీటీ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అప్పుడు అప్కమింగ్ బీటీ రోడ్ బిట్ అనొచ్చు. ఇంకో విషయం ఏంటంటే విలేజ్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. అట్లా కనిపించేది ట్యాంక్ అవన్నీ విలేజేనండి, కొండపాక మండలం. ఈ మండలానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇటు నుండి చూసుకున్నట్టయితే, హైవే నుండి చూసుకున్నట్టయితే ఒక 1.5 కిలోమీటర్ లోపల రావాలి రాజీవ్ రహదారి నుండి. ఇంకొక విషయం ఏంటంటే విలేజ్ ఏదైతే మండలం ఉందో ఆ మండలానికి జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అంతేకాకుండా సత్యసాయి కాలేజ్ ఉంటుంది ఇక్కడ సిద్దిపేటకి వెళ్ళే దారిలో. సత్యసాయి కాలేజ్ అని ఉంటుంది, అక్కడ పిచ్చెట్లు కనిపిస్తుంది కదా, ఆ పిచ్చెట్లు అవుతారండి. అంతేకాకుండా ఇక్కడ మెదక్ కాలేజ్ అని కూడా ఉంది. ఈ సత్యసాయి కాలేజీకి మెదక్ కాలేజీకి మధ్యలో మనం లోపల రావాల్సి వస్తుంది. సైట్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ విషయాన్ని కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి. ఇంత లోపలికి వచ్చినా కూడా అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం 70 lakhs అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైతు వచ్చేసి మనకు ఫైనల్గా 65 lakhsకు ఇస్తా అని చెప్పేసి అంటున్నాడండి ఓనర్. ఈ సైట్ ఎవరికైనా నచ్చి ఓకే అనుకుంటే నాకు కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.